మన సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సీనియర్ నాయకులు కాసా నైలే గారు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన గుడ్డెపోటుతో ఈరోజు మరణించడం జరిగింది. ఆయన సిపిఎం పార్టీలో ఒక శిఖరాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వచ్చి ప్రజాసేవ కోసమే ఈరోజు అహర్నిశలు శ్రమించి పేదల బడుగు బలహీన వర్గాలకు అండగా ఆయన చనిపోయే వరకు కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజాసేవకి అంకితమైనటువంటి ఆయనకి సిపిఎం పార్టీ పెనుబలి మండల కమిటీ తరఫున ప్రత్యేక పూర్తి సంతాపం ప్రకటిస్తున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి ఇందాక చెప్పినట్టు చెప్పండి. జోహార్ కాసా నైలే గారికి, జోహార్ కాసా నైలే గారికి. అధ్యక్ష, కాసా నైలే గారు వరంగల్ జిల్లాలో జన్మించి సుజాతనగర్ రెడ్డిపాలెం వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఉంటూ ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసుకుంటూ ఈ కూలి పోరాటాల్లో ప్రజా పోరాటాల్లో కూలి పోరాటాలు పనిచేస్తూ కంగల బుచ్చయ్య గారు, ఐలయ్య గారి భార్య గ్రామాలుగా తిరిగి కూలి పోరాటాలు చేసి సంఘాలు ఏర్పాటు చేసి సిపిఎం పార్టీగా నిర్మించి దాదాపు 83 నుంచి ఇక్కడికి మన బంజరు నియోజకవర్గంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉంటాం. ఇక్కడ మన శాఖలు 5 శాఖలు చూసుకుంటూ ఇక్కడ కూడా పార్టీ బలోపేతం చేసి ఏ స్వార్థం లేకుండా ఖచ్చితంగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి తప్ప ఆయన రూపాయి డబ్బులు సంపాదించలేదు. స్వార్థపరం లేకుండా చాలామంది ఉన్నారు. అందులో నిస్వార్థంగా నిలబడగలిగింది కాసా నైలే గారు కాబట్టి సుజానగర్ పంచాయతీ మేజర్ పంచాయతీ 7,000 ఓట్లు ఉన్నాయి. 7 సార్లు ఏకగ్రంగా పంచాయతీ ఆయన గెలిచి పంచాయతీ అభివృద్ధి చేశాడు. కాబట్టి ఈ రోజున ఆయన సరిపోవడం చాలా పార్టీకి లోటు. ఆ లోటు తీరాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి ఐలయ్య గారిని మరవలేని కామ్రేడ్ కాబట్టి అటువంటి కామ్రేడ్ని మనం కోల్పోయినాం. నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగిన కామ్రేడ్ కాసా నైలే గారు ఈరోజు అనారోగ్య కారణంగా మరణించడం పార్టీకి తీరని లోటు. ఆయన పెనుబల్లి మండలానికి సంబంధించి పార్టీ అభివృద్ధి కోసం ఆ రోజున కృషి చేసినటువంటి మహా మనిషి కామ్రేడ్ ఐలయ్య గారు రాష్ట్ర కమిటీ సభ్యునిగా నిన్న మొన్నటి వరకు కూడా అనేక సమావేశాలు సభల్లో పాల్గొని ఈ రోజున ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరం. ఏది ఏమైనా కాసా ఐలయ్య గారు జీవితాంతం పీడిత తాడిత ప్రజానీకం కోసం పనిచేసినటువంటి సందర్భంలో పార్టీ యొక్క శాఖ కమిటీ సభ్యులు అందరూ కూడా ఐలయ్య గారి మార్గాన ముందుకు సాగాలని పార్టీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మామిలాడు సార్ చెప్పినట్టుగా వైద్య రంగంలో ప్రజలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో వచ్చి ప్రజల కోసం మరి నిరంతరం నివాస ప్రాంతాల్లో నివాసం ఇల్లు ఉండాలని, అదే రకంగా మరి గొర్రెల మేకల సంఘానికి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మరి యాత్రలు చేసి మరి గొర్రెల మేకల సంఘానికి కూడా పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చటం, అదే రకంగా సబ్సిడీ కావాలని, అదే రకంగా లోన్లు కావాలని చెప్పి పెద్ద ఎత్తున సైకిల్ యాత్ర చేసిన ఘనత మన కాసా నైలే గారికి ఉంది. అదే రకంగా రైతాంగ పోరాటాలు కానీ కూలి పోరాటాలు కానీ ఎన్నో రకాల విజయాంతాలు సాధించి చాలామంది నిరుపేదలకి నివాసాలు ఇప్పించే చరిత్ర కాసా నైలే గారు దక్కిందని. జోహార్ కాసా నైలే గారు.